నమస్తే. ఏపీ జీరో న్యూస్కు స్వాగతం. మరి వికలాంగుల యొక్క ఇంటి స్థలాలు వివాదములో చేరిపోయాయి. మరి చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని లచ్చానపల్లి రోడ్డుకు వెళ్ళే మార్గములో గల స్వస్థతశాలకు సమీపంలో ఉన్నది. మరి ఇందులో భాగంగా దాదాపు 10 సంవత్సరాల క్రితము గుత్తి పట్టణముతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందినటువంటి దాదాపు 120 మంది దివ్యాంగులకు ఆనాడు తహసీల్దారు ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. సర్వేరాలు కూడా కొన్ని వేశారు. అయితే అప్పుడు ఉన్నటువంటి దివ్యాంగుల సంఘానికి ప్రస్తుతం కొంతమంది మార్పులు చేర్పులు కాగా ప్రస్తుతం సూరసింగనపల్లి కాలనీలోని శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల కాలంలో గతంలో ఉన్నటువంటి ఓ వికలాంగుల సంఘం అధ్యక్షుడు ఉన్న ఫలంగా ఏకంగా తనదే భూమి అంటూ ప్లాట్లను ఏర్పాటు చేసి తహసీల్దార్కు అర్జీ ఇచ్చారు. అయితే ఈ విధానం సరైనది కాదని పాత పద్ధతిలో ఇష్టానుసారంగా ఓ వ్యక్తి ఈ విధంగా స్వాధీనం చేసుకుని ప్లాట్లు ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రస్తుతం ఉన్నటువంటి దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసులు మరి కొంతమంది సభ్యులు స్థానిక తహసీల్దారు మహబూబ్ బాషాను వివరణ కోరగా ప్రస్తుతం అర్హులైనటువంటి వారికి మాత్రము మరి ఇంటి స్థలాలను అందిస్తామని తహసీల్దారు విన్నవించారు. ఆ తర్వాత ప్రస్తుతము మాజీ మండల శాఖ అధ్యక్షుడు వేసినటువంటి ప్లాట్లలోని రాళ్ళన్నీ కూడా సంబంధిత అధికారులు తొలగించి రెవెన్యూ కార్యాలయ ఆవరణానికి మళ్లించారు. ఇది ఉండగా ప్రస్తుతం 60 మంది సభ్యులు ఉంటున్నారని, మేము అర్హులైన వారందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలని, దివ్యాంగులైనటువంటి వారు అనాథలుగా జీవించరాదని, బాడుగిళ్లలో కొంతమంది ఉన్నామని, అటువంటి వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని మరి ప్రస్తుతం మండల శాఖ అధ్యక్షులు శ్రీనివాసులు కోరుతున్నారు. అతని మాటల్లోనే మనం విందాం. నూరు ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డివైడ్ చేసేసి లీలావతి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు ఇచ్చారు. ఇప్పటి వరకు దాన్ని ఏం స్పందించడం లేదు. గవర్నమెంట్ మాకేమి స్పందించుకోకుండా నిలబడిపోయినాయి. మళ్ళీ ఈ రోజు వచ్చి ఎంఆర్ఓ గారు దాన్ని మా దేవి కుమార్ పాత ప్రెసిడెంట్ మాజీ ప్రెసిడెంట్ గారు మళ్ళీ తీసుకుందానని రాళ్ళు పాతిచ్చాడు. ఆయన దగ్గర పట్టాలు పెట్టుకుని మళ్ళీ ఎంఆర్ఓ గారు వచ్చి ఎట్లా నాకు ఆధ్వర్యంలో నాకు తెలియకుండా ఎట్లా పాతినారని మళ్ళీ తొలగిచ్చాడు. మళ్ళీ అదే 60 పట్టాలు తీసుకుపోయి ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. మళ్ళీ ఎంఆర్ఓకి మళ్ళీ పట్టాలు ఇవ్వమని మళ్ళీ కోరుకున్నాము. ఆయన అన్ని తొలగించినాడు, ఇస్తానని చెప్తున్నాడు. పల్లెల్లో ఎంతమందికి పట్టాలకి మీరు ఇచ్చారు? 60 మందికి ఇచ్చాము. మళ్ళీ రివర్స్ అవి చేయమని అడిగాము. ఎంఆర్ఓ గారు పల్లెలకి టౌన్ కి మాత్రమే ఇస్తానంటున్నాడు. దాన్ని కూడా మాకొద్దు, అందరికీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నామని మేము మాట్లాడుతున్నాము. ఇప్పుడు దాన్ని ఎట్లా తిరిగి ఎంఆర్ఓ గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఎన్నికలకు ముందే మాకు సద్వినియోగం చేసి మా పట్టాలు మాకు ఇస్తే చాలు, మా వికలాంగులంతా ఇల్లు కట్టుకొని భవనాలు కట్టుకొని ఉంటారనేది మా కోరిక అండి. పింఛన్లు కూడా చాలా మందికి వికలాంగులు నిలబడిపోయాయి. వాళ్ళు ఏదో భూములు ఉండే తీసేశారు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, బాడిగిళ్ళలో ఉన్నారు, బాడిగలు కడుతున్నారు. చాలా ఆర్థిక ఇబ్బంది, పింఛన్ కూడా రావడం లేదు. కానీ మీరు ఎట్టి తిరిగి మాకు సాయం చేసి పట్టాలు ఇచ్చి జగనన్న తోడుతో ఇల్లు కట్టియాలని కోరుకుంటున్నాము. అంతే కదండి. లచ్చానపల్లి రోడ్డు గుత్తి గ్రామం పట్టణం దగ్గర లచ్చానపల్లి రోడ్డుకి ఈ ఇంటి పట్టాలు ఇచ్చారు వికలాంగులకి. దాన్ని మళ్ళీ సర్వే చేసి ఇవ్వవలసిందిగా ఎంఆర్ఓ గారిని కోరుతున్నాము. సరే.